పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీ దాసుడి సంతోషాన్ని అక్కను బట్టి వందనాలు. ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న వ్యాపారాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, పిండిగిరిని, కారము వీటిని నిమిత్తమే ప్రభా ఏర్పరచుకుని ఈ యొక్క ప్రాంతంలో తండ్రి మిషన్లో రన్నింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతుండగా మీరు సహాయం చేయండి. ఇవి ఆరంభించబోతున్న సాయం చేయండి. ప్రార్థనాపూర్వకంగా ఆరంభించబోతున్న సాయం చేయండి. అనేకులు వచ్చి దేవుని ఆశీర్వాదం సాయం చేయమని షాపును దీవించి ఆశీర్వదించి కలువరి సెలవులో శత్రుపైన నిజాన్ని పొందిన రక్తాన్ని షాప్ పైన ప్రోక్షిస్తున్నాం. రక్త ప్రోక్షణ కింద తెస్తుండగా దేవుని ఆశీర్వాదాలతో నింపమని, కుటుంబానికి కూడా క్షేమం మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క షాప్ డెడికేషన్ ఎంతో దీవెనకరంగా, ఈ యొక్క పిండిగిరిని డెడికేషన్ ఎంతో దీవెనకరంగా క్షేమకరంగా చేయండి. కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు దీవెనలు దయచేయమని దేవా, మీ దాసులను కూడా ప్రత్యేకంగా ముట్టమని దాసులను కూడా దీవించండి. ఈ యొక్క షాపులో అన్ని విషయాల్లో కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, ప్రతి విషయంలో తోడుకొనమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కట్టి రండి. ఈ సమయంలో మరి షాప్ ఓపెనింగ్ కొరకై చిన్న ప్రార్థన ద్వారా ఆరంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట వాక్యం ధ్యానించుకుందాం. ఫస్ట్ రండి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం మనం చూసినట్లయితే 21వ వచనం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. మీ ఆత్మ నడిపింపు అభిషేకం దయచేయమని, షాపునంతా దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞత చెల్లించే వరకు సిద్ధపరచమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట చివర్లో 21వ వచనం చివర్లో వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత 22 మొదట్లో కూడా వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది చాలా విలువైనది. ప్రతి విషయంలో అసలు కృతజ్ఞతాస్తుతులు కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదన్నది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఏ సందర్భాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఒక మాట రాయబడుతుంది. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. మనం దేనిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే ఆయన కృపను బట్టి. దేని బట్టి అండి? ఆయన కృపను బట్టి. అంటే ఆయన ఏ కృపనైతే మనకు కనపరుస్తూ వచ్చాడో, ఏ కృపనైతే మన ఎడల కనపరుస్తూ వచ్చాడో, ఆ కృప ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. అంటే ప్రభు తన కృపను బట్టి మన ఎడల ఏం చేశాడు? ఆశ్చర్య కార్యములు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అంటే ఆయన కృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. ఆయన కృపను బట్టి మనకేం చేస్తున్నాడు? ఆయన ఆశ్చర్య కార్యములు. అంటే తన కృపా మహిమశ్వరంలో తన కృపను బట్టి మన ఎడల ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. మనం ఊహించేది ఏదైనా, మనం ఆలోచించేది ఏదైనా, మన నిర్ణయాలు ఎలా ఉండా, దేవుని సంకల్పం, దైవ నిర్ణయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఇక్కడ చూసినట్టు మాట చూసినట్లయితే నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. ఎలా చేస్తున్నాడు ఆశ్చర్య కార్యములు అంటే ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కూడా ఆయన కృపను బట్టి ఏదైతే ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల జరిగిస్తున్నాడో, తన కృపను బట్టి ఏదైతే ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల చేస్తూ వస్తున్నాడో, దానిని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, ఈరోజు ఈ పొజిషన్కి వస్తున్నామంటే, ఈరోజు ఈ షాప్ మేము పెట్టుకోగలుగుతున్నామంటే, దీని విషయమై, స్థలం విషయమై కానీ, మిషన్ల విషయాలు కానీ, ఇంకా అనేకమైన విషయాల్లో ప్రభువా నువ్వు చూపించిన కృప. కాబట్టి నీ కృపను బట్టే, అంటే నరులు అంటే మా ఎడలో నువ్వు జరిగించిన గొప్ప కార్యాలు, మా ఎడలో నువ్వు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలు, ఇదంతా నీ కృపను బట్టే. దేనిని బట్టి? నీ కృపను బట్టి.
అంటే దేవుడు తన కృపను బట్టి మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఇది మొదటి మాట. అంటే ఈరోజు మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఏంటంటే, ప్రభా ఈ మిషన్లు ప్రభా మీరు ఇచ్చారు, ఈ మిషన్లు పెట్టుకోవడానికి మీ కృపను ఇస్తున్నారు, దీని తర్వాత కూడా మీ కృపలో ఈ మిషన్లు కాపాడబోతున్నారు, ప్రతి ఒక్క విధమైన అపాయం కీడు జరగకుండా మీ కృప ద్వారా మీరు కాపాడబోతున్నారు ప్రభా. అన్నిటిపైన నీ కృపను మాకు కనపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? దేవుని యొక్క కృప ద్వారా ఆయన ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయి. సో దేవుని కార్యములు దేవుని కృప ద్వారా నరులమైన మన ఎడల దేవుడు జరిగించినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయం, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 15వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన కార్యములు, ఆయన చేయు కార్యములు అంటే ఆయన కృపను బట్టి ఆయన కార్యములు చేస్తున్నాడు. రెండు, ఆయనే కార్యములు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన కార్యములు. అంటే ఈ కార్యములు ఎవరి అంటే మనే కాదు, దేవుడు జరిగించే కార్యములు ఇవి. అంటే మనం అనుకుంటాం, మనం ఇప్పుడు పెట్టుకున్నాం అప్పుడు పెట్టుకున్నాం ఏదో ఒకటి మనం అనుకుంటాం. ఆయన సమయంలో, ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన నిర్ణయంలో ఉన్నప్పుడు ఆయన కార్యం ఆయన చేస్తాడు. అందుకే లోకంలో సామెత ఉంది, మా ఇంటి దగ్గరలో అంటే ఉండేవాళ్ళు, తొందరపడితే పొద్దు ఎప్పుడు గోకదంట. అంటే మనం తొందరపడినంత మాత్రాన సూర్యుడు అస్తమించడంట, మనం తొందరపడినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించడంట. అస్తమించడు, ప్రకాశించడు, దాని టైం ప్రకారం. అంటే ఆయన నిర్ణయించిన సమయం ప్రకారం సూర్యుడు తిరుగుతూ ఉండాలి, ప్రకాశించాలి, అస్తమిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చేయ కార్యములు, ఆయన కృప ద్వారా ఆయన కార్యములు చేస్తున్నాడు, ఆయనే కార్యములు చేస్తున్నాడు. అది ఎంత గొప్ప కార్యం చూడండి. ఆయన చేయు కార్యం అంటే ఇది. ఈ కార్యాలు ఎలాంటివంటే ఆయన చేసేవి. అంటే ఏ దేవుడైతే మనకి ఆ భూమికి ఆకాశాన్ని సృష్టికర్తగా ఉండి మనకు రక్షణ ఇచ్చి, మారుమనసునిచ్చి, పాప క్షమాపణ ఇచ్చి, మన కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆ దేవుడు మన ఇళ్ళకు చేస్తున్న కార్యములు ఇవి. ఆయన కార్యములు ఇవి, మన కార్యములు కావు. అసలు మనం ఎంత చేసినా నేనేం చేయలేదు ప్రభు అని అనుకోవటమే. ఎంత చేసినా నేనేం చేయలే, నీ కృప ద్వారానే నువ్వు కార్యం చేసావు, నీవే కార్యం చేసావు అని అంటాం తప్పగా మనం ఏం చేయలేనటువంటి వారు. ఎందుకంటే ఆయన కార్యములు అయ్యి, ఆయన చేసే కార్యం. ఒకటి, ఆయన కృప ద్వారా ఈ కార్యం జరుగుతుంది. రెండు, ఆయన చేసే కార్యం, ఆయన ద్వారా ఈ కార్యం జరుగుతుంది. మూడోదిగా చూసినట్టయితే రండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 21వ వచనం. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన కార్యాలు ఎలాంటివంటే ఇక్కడ రాయబడుతున్న మొదటి మాట ఏంటి? ఆయన కృపను బట్టి కార్యములు చేస్తున్నాడు. రెండు, ఆయన చేసే కార్యములు. మూడోదిగా చూడగా ఇక్కడ ఆశ్చర్యమైన రీతిలో, అంటే మూడోది ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి అతను ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాడు. మన ఎలా ఆశ్చర్యమైన రీతిలో తన కృపను బట్టి చేస్తున్నాడు. ఆయన చేయు కార్యములు అలా ఉంటున్నాయి, ఆయన ద్వారా కార్యములు జరుగుతున్నాయి. మూడోదిగా ఆశ్చర్యమైనవి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఊహించనివి దేవుడు చేస్తున్నాడు, మనం అనుకున్నది దేవుడు నిర్ణయిస్తాడు. మనం ఇది చేద్దాం అనుకుంటాం, కానీ దానికంటే దేవుడు ఇంకో గొప్పగా మనకు చేస్తాడు. అవి ఆశ్చర్య కార్యాలు. కాబట్టి ఆయన కృపను బట్టి కార్యం చేస్తున్నాడు, ఆయనను బట్టి ఆయన కార్యం చేస్తున్నాడు, ఆయన చేసే ఆశ్చర్య కార్యమును బట్టి మన కార్యాలు చేస్తున్నాడు. అంటే ఆశ్చర్యమైన కార్యాలు ఎలా ఉంటాయంటే, అబ్బా ఇది జరిగిపోయిందా, ఇది అయిపోయిందా, ఇది చేసేసామా, ఇది దేవుడు కదా జరిగించింది అని మనం ఆశ్చర్యపోతాం. అంటే మనం ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యం చేస్తాడు. అదే కదా, ఏదన్నా డబ్బులు అవసరం, ఎట్లా ప్రభు అనుకుంటే ఎవరో ఒకరి ద్వారా దేవుడు సమకూరుస్తాడు. అది ఒక ఆశ్చర్యకార్యం. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక షాప్ పెట్టుకోవాలన్నా, ఒకటి ఏదన్నా అవసరమైనా, ఏదైనా కావాలన్నా ఆయన ఆశ్చర్య కార్యాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే, ఒకటి ఆయన కృప ద్వారా కార్యములు చేస్తున్నాడు, రెండు ఆయన చేయు కార్యములు ఆయన ద్వారా కార్యం చేస్తున్నాడు, మూడోదిగా చూడగా దేని ద్వారా? ఆయన ఆశ్చర్యమైన పద్ధతుల ద్వారా.
ఆయన ఆశ్చర్యమైనటువంటి విధానంలో ఏం చేస్తున్నాడు? కార్యములు చేస్తున్నాడు ఆశ్చర్యమైన రీతిలో, తన ఆశ్చర్యమైనటువంటి విధానంలో. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని మనం అంటాం. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆశ్చర్యమైన అంటే ఆయన మన జీవితాల్లో మనం ఊహించనివి చేసేవాడు అని అర్థం. ఒకటి, ఆయన కృపను బట్టి చేస్తున్నాడు కార్యములు. రెండు, ఆయన చేసే కార్యములు. మూడు, ఆయన ఆశ్చర్యమును బట్టి మనకు కార్యములు చేస్తున్నాడు. అంటే ఊహించని రీతిలో ఒక రకంగా చెప్పాలంటే మనకు షాక్ ఇస్తాడు. అట్లా ఆశ్చర్యమని ఇది జరిగిద్దా అని అనుకునేటప్పుడే చేసేస్తున్నాడు. ఇది మూడు. ఇక నాలుగో మాటను మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 24వ వచనం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. కాబట్టి ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే ఆయన అద్భుత కార్యములు ఇవి. ఒకటి, ఆయన కృపదార కార్యం జరుగుతున్నాయి. రెండు, ఆయన చేసే కార్యములు. మూడు, ఆయన ఆశ్చర్యమైన రీతిలో ఆశ్చర్య కార్యాలు. నాలుగవదిగా ఆయన అద్భుత కార్యములు. ఇవన్నీ కూడా ఎలాంటి కార్యములండి? అద్భుతాలు. అంటే ఆయన చేసే అద్భుతముల ద్వారా కార్యములు జరుగుతున్నాయి. ఆయన ఏ అద్భుతాలు అయితే చేస్తున్నాడో, ఎటువంటి అద్భుతాలు అయితే భూమి మీద జరిగిస్తున్నాడో, ఎటువంటి అద్భుతాలు అయితే మన ఎడల చేస్తూ వస్తున్నాడో, ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో కనపరుస్తూ వస్తున్నాడో, ఆ అద్భుతాల ద్వారా మన ఎడల ఏం చేస్తున్నాడు? కార్యములు జరిగిస్తున్నాడు దేవుడు. అంటే ఆయన చేసే అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా అద్భుతాలు ఉంటాయి. మన జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇది అవునా, ఇది జరిగిద్ది అనుకునేప్పుడు అది చేసి పెడతాడు దేవుడు. ఇది జరగదేమో అనుకునే లోపలే దాన్ని చేసిస్తాడు దేవుడు. దేవుని అద్భుత కార్యాలు అవే. మోషే చూడండి, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు? ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాం, మేము వెళ్ళి ఐగుప్తులు దాసులం అయిపోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ దేవుని ఆశ్చర్యకార్యం ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసేసింది. అరణ్యంలో ఆకలితో ఉంటూ ఏడుస్తూ ఉన్నారు, మేము చచ్చిపోతామేమోనని. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అది దేవుని ఆశ్చర్యకార్యాలు. అంటే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు ఆయన, ఒక అద్భుతాలు చేయగలిగిన వాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే నాలుగో కోణం. మొదటిగా ఆయన కృపదార ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. రెండు, ఆయన చేయు కార్యముల ద్వారా ఆయన ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు, కార్యములు చేస్తున్నాడు. మూడు, ఆయన ఆశ్చర్యము ద్వారా కార్యములు చేస్తున్నాడు. నాలుగోదిగా చూడగా ఆయన అద్భుతముల ద్వారా మనకి కార్యములు చేస్తున్నాడు. అంటే అద్భుత కార్యాలు చేసేవాడు, అద్భుతకరుడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. మనం ఊహించిన రీతిలో మన జీవితంలో అద్భుతాలు చేసేవాడు. మనం ఇది అనుకునే లోపల దాని ఎడల ఏదైతే అనుకుంటున్నామో దాని కొరకు మన జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. దాన్నే మనం అంటాం, ఎవరి కోసమైనా మనం ప్రయాణమే బయటికి వెళ్తుంటే వాళ్ళే మనకు ఎదురుపడితే ఏమనుకుంటాం? నేను నీ కోసం వెళ్ళాలనుకున్న దేవుడే నిన్ను నా ఎదురు తీసుకొచ్చాడంటాం. అదొక అద్భుతం. అలాగే మనం మిషన్స్ విషయాల్లో కానీ లేదా ఇంకో విషయంలో కానీ మనం ముంగడికి వెళ్తున్నప్పుడు దేవుడే మనకు మేలు చేసి ఆ పని ముందరకు తీసుకొచ్చినప్పుడు అవే అద్భుత కార్యములంటే. కాబట్టి ఇది ఎన్నో మాట, ఇది 4 అద్భుత కార్యములు. ఒకటి, ఆయన కృప ద్వారా కార్యములు చేస్తున్నాడు. రెండు, ఆయన చేయు ద్వారా ఆయన కార్యములు చేస్తున్నాడు ఆయన చేసే విధానంలో. మూడు, ఆయన ఆశ్చర్యమైన రీతిలో కార్యములు చేస్తున్నాడు. 4, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. 5వదిగా చూసినట్టయితే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 31వ వచనం. కీర్తనల గ్రంథం 107:31 వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. కాబట్టి ఇక మనం చూస్తున్నటువంటి 5వ మాట, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే 5వ కోణం ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కృపదార కార్యములు చేస్తున్నాడు. 2, ఆయన చేయు కార్యములు. 3, ఆయన అద్భుతాలు ఆశ్చర్యం ద్వారా కార్యం చేస్తున్నాడు. 4, అద్భుతాల ద్వారా కార్యాలు చేస్తున్నాడు. ఇక 5వదిగా ఏంటంటే ఆయన పేరును బట్టి కార్యాలు చేస్తున్నాడు. దేన్ని బట్టి? ఆయన పేరును బట్టి. ఇక్కడ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి. ఈ కార్యములన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆయన పేరును బట్టి. అదే 24వ వచనంలో ఉంది, యెహోవా కార్యములు. అంటే ఆయన నామాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఆయన పేరును బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన పేరును బట్టి ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు కొన్నాడు. చూడండి, ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు.
ఇంకా ఆయన కృపను బట్టి కార్యాలు చేస్తున్నాడు. 2, ఆయన చేయు కార్యములు ఆయన మన ఎడల చేస్తున్నాడు. 3వదిగా చూడగా ఆయన ఆశ్చర్యమైన క్రియను బట్టి కార్యాలు చేస్తున్నాడు. 4వది చూడగా ఆయన అద్భుతాలను బట్టి కార్యాలు చేస్తున్నాడు. 5వదిగా చూడగా ఆయన నామం, ఆయన పేరుని బట్టి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. దేన్ని బట్టి? ఆయన పేరు. ఇది ప్రాముఖ్యత. అంటే మన జీవితంలో ఈ యొక్క మిషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఆరంభించబడినప్పుడు ప్రతిసారి ఆయన నామమున ప్రార్థన చేసి ఆరంభించాలి. షాప్ ఓపెన్ చేయక మునిపే బయట నుంచునో కూర్చునో మోకాళ్ళ మీద ఎట్లయినా సరే దేవుడు మీకు అనుమతించిన దాన్ని బట్టి ప్రార్థన చేసి షాప్ ఓపెన్ చేసి ఆ తర్వాత పిండి గిన్నెలు కానీ కారం కానీ స్టార్ట్ చేసేటప్పుడు మరలా ప్రార్థన చేసుకుని ఆరంభించాలి. తర్వాత రాత్రి అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవాలా. మరలా షట్టర్ బయట గేట్ తాళం వేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి ఎప్పుడైతే ఆయన నామమున ప్రార్థన చేసి ఆరంభిస్తాం, షాప్ ఓపెన్ చేసినా మిషన్స్ స్టార్ట్ చేసినా ఆయన నామాన్ని బట్టి మిషన్స్ ముగించి ఆయన నామాన్ని బట్టి షాప్ క్లోజ్ చేస్తాము. అంటే ఆరంభంలో ఆయన ఉంటున్నాడు, ముగింపులో ఆయన ఉంటున్నాడు. ఆయన నామం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు గొప్పగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఆశ్చర్యకార్యం. అక్కడ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క షాప్ అంతా కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యం. మనం ఊహించింది కాదు, కానీ ఆయన చిత్తంలో ఉండదాన్ని ఆయన సమకూర్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 21వ వచనం 127వ కీర్తనలో చివరిలో ఏమని రాయబడితే వచ్చింది? వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరు చెల్లించాలా? ఎవరికైతే ఆయన కృప ద్వారా కార్యాలు చేస్తున్నాడో, ఎవరికైతే ఆయన చేయు కార్యములు జరిగిస్తున్నాడో, ఎవరికైతే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడో, ఎవరికైతే ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడో, ఎవరికైతే ఆయన నామాన్ని బట్టి కార్యములు జరిగిస్తున్నాడో వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, ఇదంతా నీ కృపను బట్టి, నీవు చేసిన దాన్ని, నీ ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి, నీ అద్భుతాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి ఈ కార్యాలను జరిగించావు. నేడు ఈ కార్యం జరిగిందంటే ఇది నీ కృపను బట్టి. నేడు ఈ కార్యం జరిగిందంటే నువ్వు చేసిన దాన్ని బట్టి. నేడు ఈ కార్యం జరిగిందంటే నీ ఆశ్చర్యమును బట్టి. నేడు ఈ కార్యం జరిగిందంటే నీ అద్భుతాన్ని బట్టి. నేడు ఈ కార్యం జరిగిందంటే నీ నామాన్ని బట్టి. ప్రభా, నువ్వు లేనిదే ఈ ఆశ్చర్య కార్యం జరగదు. నిన్ను బట్టి ఆశ్చర్య కార్యం జరిగింది కాబట్టి నీకు కృతజ్ఞను ప్రభా. నువ్వు నాకు ఈ షాప్ని ఇస్తున్నావు, పిండిగిరిని ఇస్తున్నావు, కారంని ఇస్తున్నావు ప్రభా, ఇవన్నీ నాకు ఇచ్చావు. వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే వీటన్నిటి విషయాల్లో ఈ యొక్క మిషన్స్ కొరకై నీ కృపని, నీవు ఇంకా నీ ఆశ్చర్యమైన కార్యం, నీ అద్భుతాలు, నీ నామమును బట్టి నాకు నా ఎడల కార్యములు జరిగిస్తూ వచ్చావు. నీ కృపను బట్టి నా ఎడల కార్యాలు చేసావు. నువ్వు చేసేదాన్ని బట్టి కార్యాలు చేసావు. ఇంకా నీ ఆశ్చర్య కార్యములను బట్టి కార్యాలు చేసావు. నీ అద్భుతాలను బట్టి కార్యాలు చేసావు. ఇంకా నీ నామాన్ని బట్టి ఈ కార్యాలు జరిగించిన ఎడల ఈ గొప్ప మిషన్స్ ప్రభు నువ్వు అనుమతించావు. నీకు కృతజ్ఞతను ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఎప్పుడైతే ప్రతి సందర్భంలో కృతజ్ఞత చెల్లిస్తామో అప్పుడు దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటాడు. అంటే ప్రతిసారి కూడా మనం ఏం చేయాలా? ఉదయం షాప్ ఓపెన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా. తర్వాత కూడా మనం ఏం చేయాలా? ఆరాధించాలి దేవుణ్ణి. ప్రభా, ఈ దినం షాప్ ఓపెన్ చేసుకోవడానికి సమయం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ రోజంతా పనిలో సహాయం చేసావని రాత్రి షాప్ క్లోజ్ చేసేటప్పుడు కృతజ్ఞత కూడా చెల్లించాలి. ప్రార్థన చేయాలా, కృతజ్ఞత. అంటే ఎప్పటి వరకే? దేవుడు అనుమతించినంత వరకు, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ మిషన్ రన్నింగ్ చేసుకుంటున్నంత వరకే కృతజ్ఞత చెల్లించడమే. ఆపడం లేదు. ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. అందుకే బైబిల్ ఉంది కదా, 127వ కీర్తన 21వ వచనంలో చివరిలో ఏమనుంది? వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్కరోజు కాదు, ఈ రోజు ఒక్కరోజే కాదు, మనం ప్రతి దినము ఈ యొక్క మిషన్స్ ఆరంభించబడి మరలా ఈ మిషన్స్ రాత్రిపూట క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి సమయంలో ఏదో ఒక సమయంలో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లిస్తామో అప్పుడు మిషన్స్ కూడా దేవుని కృప ద్వారా మంచి పని చేస్తాయి, మంచి బిజినెస్ జరిగిద్ది, మంచిగా దేవుడు కృపణిస్తాడు. సమృద్ధైన ఆశీర్వాదాలతో ఈ మిషన్ ఏమైంది? రన్నింగ్ అయింది. అట్లు అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ దేవుని కార్యాలు. అంటే దేవుడు చేసిన కార్యాలు ఏంటన్నది ఎలా చేశాడో చూసాం. ఇవి రావటానికి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అన్నది చూసాం. ఎక్కడి నుంచి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకుంటూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే బిజినెస్ని డెవలప్ చేసి ఇంతకంటే శ్రేష్టకరమైన ఇంకా దేవుడు అనుమతించి ఒక గొప్ప కంపెనీగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలంటే ఇది చిన్నగా ఆరంభించారు. మొదట కొద్దిగా ఉండి తుదుకు నీవు మహాభివృద్ధి చెందుతావు. ఇది మొదట్లోనే, కానీ దీన్నే ఒక గొప్ప వృక్షం అనేది దేవుడు చేయగలడు. చేయాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, కృతజ్ఞత చెల్లించాలి. ప్రార్థన ద్వారా ఆరంభించాలా,
కృతజ్ఞత ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే దేవుని నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసి ఆరంభించుకోవాలా. ఆరంభించబడిన పని దేవుడు సంపూర్తి చేస్తున్నందుకు దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు అంటే ఎప్పుడైనా చూడండి, ప్రార్థన తక్కువ చేసినా కృతజ్ఞత ఎక్కువ చెల్లిస్తే ఆ వ్యక్తులు ఎక్కువ ఆశీర్వదించబడతారు. మనం ఏంటంటే కృతజ్ఞత తక్కువ చేస్తాం, ప్రార్థన ఎక్కువ చేస్తాం, అందుకే మన ఆశీర్వాదాలు తక్కువ. కాబట్టి ఈ రోజు నుంచి గమనించండి, ఎక్కువ ఆరాధన చేయండి. ప్రభా ఈ షాప్ ఇచ్చావు, మిషన్లు ఇచ్చావు, ఇవి ఇచ్చావు, ఈరోజు ఈ పని ఇచ్చావు, ఎంత 100 రూపాయలు చేసినా, 10 రూపాయలు చేసినా, 50 రూపాయలు చేసినా, ఈరోజు ఈ పని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా, ఈ పని ద్వారా నీవు మహిమ తెచ్చుకుంటున్నావు, నీకు వందనాలు ప్రభని ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే కృతజ్ఞత చెల్లించినప్పుడే ఇది మీరు ఒకటి చూస్తున్నారు, దీని వెంబట ఇంతకంటే పెద్ద ఇంకా ఎక్కువ పెట్టగలడు దేవుడు. అంటే అంత సమృద్ధిగా ఈ స్పేస్ ఇది కాదు, బయటనే ఇవ్వగలుగుతాడు దేవుడు, ఎందుకంటే అంత ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. అలా దేవుడు మన ఎడల మనం ఏంటంటే ఇది ఒకటి చాలులే ప్రభా నాకు నా కుటుంబానికి అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. ఆ దేవుడు అనుకున్న ఆశీర్వాదాలు మనం పొందాలంటే కృతజ్ఞత చెల్లించండి. అప్పుడు ఈ మిషన్స్ చిన్నవి, ఇది మొదట్లో చిన్నగా ఆరంభించారు, రానున్న దినాల్లో అధికమైన మిషన్స్గా మీరు చేయబోతారు. అలా దేవుడు చేస్తాను మీ అలా చేయాలంటే కృతజ్ఞత. ప్రార్థన ఎంత చేస్తావో అంతకంటే రెట్టింపు కృతజ్ఞత ఉండాలి. అంటే దేవుని కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఇవి ఎందువల్ల వచ్చినాయి అన్నది ఆ కార్యంలో ఏంటో చూసాం. వాక్యం చూసింది, ఇవి రావటానికి ఎలా దేవుడు నన్ను రప్పించాడన్న కార్యాలు చూసాం, ఎట్లా దేవుడు చేశాడు అన్నది. ఆ కృప ద్వారానో, ఆయన చేసేది గానో, ఆయన ఆశ్చర్యకారాల ద్వారానో, అద్భుతాల ద్వారానో, ఆయన నామాన్ని బట్టి ఈ తెప్పించాడు మనకి. వీటిని బట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు ఇంతకంటే మీరు వృక్షముగా అవుతారు, ఖచ్చితంగా 100% అవుతారు. అలా ఈ మిషన్లు ఇంకా అధికమైన మిషన్లు మీరు పెట్టుకునేటట్టు ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించడం ద్వారా అధికమైన మిషన్లు మీరు పెట్టుకుని ఆశీర్వాదాలు పొందుకునేటట్టు ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి ఈ మిషన్కి అపాయాలకి ఏది జరగకోకుండా, ఏవి చెడిపోకుండా, అదే రీతిలో మీకు కూడా మిషన్ దగ్గర పనిచేసేటప్పుడు ఏ నష్టం జరగకుండా, దేహానికి కానీ మీ జీవితాలకు ఏ ప్రాబ్లమ్స్ జరగకోకుండా దేవుడు సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు కృతజ్ఞత చెల్లించేవారుగా మిమ్మల్ని సిద్ధపరచినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాం. మరి సరే, మేము ప్రార్థన చేస్తాం. మొదట మీరు ఒక మాట ఇద్దరు కృతజ్ఞత చెల్లించండి దేవుడు ఇచ్చినందుకు, ఒక్క మాట. తర్వాత నేను చివరి ప్రార్థన చేస్తాం, ముగిస్తాం. చేయండి. సృష్టికర్తలు దేవాన్ని మెతుకని వారి ఆయన తండ్రి మమ్మల్ని ప్రేమించి వచ్చి రక్షించుకునే మమ్మల్ని దీనస్థితి నుంచి దేవునికి గొప్ప దేవుడు, అద్భుతాల కార్యాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడు. ఏ అన్ని జనటువంటి సిగ్గుమాలి వారి అన్ని జనటువంటి నీ నామానికి ఘనత కలగటం, మహిమ కలగటం దేవా, నువ్వు మమ్మల్ని నడిపిస్తూ ఆశ్రయిస్తాం స్తోత్రం నీకే చెల్లిస్తాం తండ్రి. దేవా ఎన్నో విధాలుగా దేవా శ్రమలో ఉన్నా కానీ శ్రమలో కూడా తేలిక చేస్తూ నడిపిస్తూ దేవ ఆశ్చర్యకాలు చేస్తూ దేవ అద్భుతాలు చేస్తూ దేవ అన్ని జనుట నీ నామాలకు మహిమ కలగటం, ఘనత కలగటం దేవా, నీ చిత్తం వచ్చే అన్ని జనుట నీ నామాలకు మహిమ కలగటం, మమ్మల్ని నడిపించి ఆశ్రయించవనగా దేవ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకాలు చేస్తూ దేవ సిగ్గుమాలి వాళ్ళు సిగ్గులు మమ్మల్ని నడిపించినకే మన స్తోత్రం. దేవా మేము ఎవరిని అపహరించాలి కాదంటే దేవా నీ నామానికి ఘనత కలిగితే, నీ చిత్రంతో నీ నామానికి మహిమ కలిగితే ఆశ్రయం పొందే గొప్ప దైత్యం ప్రాసం. అలాగా దేవా నువ్వు దయచేసినట్టు మన స్తోత్రంలో దేవా అనేక విధాలుగా తోడు శ్రమలు బాధలు కూడా దేవ ఆర్థిక విషయాల్లో కూడా మిషన్ ప్రతి విషయాల్లో దేవ మాకు తోడు నడిపిస్తున్నకు వంద స్తోత్రము. ఏమి ఇచ్చిన రుణస్వకుడు దేవ రుణంతో ఆత్మసత్యంతో ఆరాధన యేసుక్రీస్తు నీకే సమర్పించుకున్నాం తండ్రి. దేవా ఈ షాప్ విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు ఎక్కడెక్కడో మేము అడిగినప్పుడు ప్రభు మాకు నెమ్మది లేకుండా చేసి దేవా మేము మనసులో తలంచిన ప్రభు దేవాన్ని చిత్తం అయితే కడిగి అన్నప్పుడు ప్రభా నీవే అతనితో మాట్లాడుతూ మాకు స్థలం ఇప్పించావు. నేను బట్టి కొన్నా దేవా, మరి ఈ షాప్ కోసం డబ్బు లేవు ప్రభా, మరి మేము అప్పు చేయాలా వద్దా అని నేను అడిగినప్పుడు ప్రభా తండ్రి నువ్వు అప్పు ఇప్పించావు దేవా. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మిషన్లు కొనుక్కున్నప్పుడు ప్రభా దేవా మరి ఆ సామాను విషయంలో నువ్వే నడిపించము అని అడిగినప్పుడు దేవా నువ్వు నడిపించావు. ఇక్కడ డబ్బు కూడా ఇప్పించావు ప్రభా, నీకు వందనాలు దేవా. ఈ ఊళ్ళో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. మా నిమిత్తం కాదు ప్రభా, మా ఆయుష్కాలం మా జీవితం మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీకు సత్యం బట్టి నీకే మహిమ కలగాలి ప్రభా. అనేకులు వచ్చినప్పుడు తండ్రి నీ ప్రేమను రుచి చూపించి దేవా
ఈ డబ్బు కోసం కాదు కానీ ప్రభు నీ కోసం నేను ప్రయాసపడి నీ మాటలు కొద్దిగా అయినా వాళ్ళతో మాట్లాడి తండ్రి దేవా నేను నడిపించే జనాంగంగా మేము ఉండేటట్టు సహాయం చేయ తండ్రి. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు దేవా. ఈ షాప్ విషయంలో మాతో మాట్లాడిన లేఖనాలు బట్టి నీకు వందనాలు ఓ ప్రభా. మరి షాప్ ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి విషయంలో నీ కృతజ్ఞత చెల్లించి ప్రభా నీ వైపు కళ్ళెత్తి చూసి మరి ప్రభా నీకై సాగిలపడే విషయంలో మేము ఉండేటట్టు సహాయం చేస్తామని నమ్ముతున్నాం తండ్రి. మాతో మాట్లాడిన 5 మాటలను బట్టి నీకు వందనాలు చెప్పుకుంటూ దేవా నిజంగా ప్రభా ఈ ఊళ్ళోకి పంపించినప్పటి నుండి ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు మనుషుల వైపు చూడొద్దు అని చెప్పావు ప్రభా. దేవా మేము చూసాము అయినా ఒకరు ఆదరించింది దేవా. నీ వైపు చూస్తూ వస్తున్నాం ప్రభా. దేవా ఎన్నో నిందలు దేవా ప్రతి విషయంలో నువ్వు ధైర్యపరుస్తూ నువ్వు కాపాడుతూ వచ్చావు ప్రభా. నువ్వే సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. మరి ప్రభా నా పిల్లల పట్ల కూడా నువ్వు గొప్ప కార్యం చేస్తూ వచ్చావు ప్రభా. దేవా నేను నా జీవితకాలం నా కుటుంబం నేను ఎన్ని మార్లు శుద్ధించిన రుణస్తులు మేము ఒప్పుకుంటూ ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెప్పుకుంటూ మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను తెచ్చిస్తూ వేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రములు. మీ దైవ సంకల్పంలో మీరు నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు సత్యనారాయణ సంతోషాన్ని బట్టి వందనాలు. అదే రీతిలో ప్రభువా కవితక్కను బట్టి వందనాలు. వారి ప్రేమించి ఇచ్చిన 2 కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఈ రీతిలో వారి కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబం భౌతికంగా పోషించబడటం కొరకై మీరు వారికి అనుమతిస్తున్నటువంటి షాపులను బట్టి స్తోత్రాలు దేవా. ఈ షాపులో పిండిగిరిని ప్రభు అదే రీతిలో కారం మిషన్ పెట్టుకోవడానికి సహాయం చేసే వందనాలు. ఇవి డెడికేషన్ చేస్తున్న సహాయం చేయండి. వీటిని మీకు ప్రతిష్ఠిత చేస్తున్న సహాయం చేయండి. మిషన్స్ ఎక్కడ కూడా చెడిపోకుండా ఏ ప్రాబ్లం రాకుండా ఏ నష్టం రాకుండా సహాయం చేయండి. ఈ మిషన్స్ దగ్గర వీళ్ళు పనిచేసేటప్పుడు కూడా మీ కృప మీ జ్ఞానం దయచేయండి దేవా. మెలకు తత్వం దయచేయండి. ఎక్కడ మిస్టేక్ జరగకుండా కాపాడండి తండ్రి. మీ కనికరం చూపించండి. వీరి దగ్గరికి అనేక మంది వచ్చి పిండి గారిని కానీ ప్రభా అదే రీతిలో ప్రభా ఈ యొక్క మరి కారం కూడా పట్టించుకోవడం సహాయం చేయండి. అందరూ హృదయాలు ఇటువైపు తిప్పండి. తర్వాత తండ్రి వచ్చిన వారందరూ కూడా దేవా అప్పులు అవి పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి. ఈ యొక్క మిషన్స్ మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ మిషన్స్ అన్నిటిపైన కలువరిశిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం తండ్రి. మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి క్షేమ మేలను దయచేయండి. స్థలం ఇచ్చిన వారిని కూడా దీవించండి. రక్షణ మార్మస్ దయచేయండి. ఈ షాప్ పెట్టుకోవడానికి ప్రభావ వారికి ఏదైతే భౌతికంగా అవసరమైనటువంటి ఆర్థికంగా అవసరమైన ధనమును మీరు సమకూర్చారో వాటన్నిటిని కూడా దీవించండి. ఫిట్ చేసిన వారు కానీ తయారు చేసిన వారందరికీ రక్షణ దయచేయండి. ఎప్పటి నుండి మీ దాసులు చేసే పని అంతట్లో కూడా మొదట ఆరంభంలో ప్రభావ ఆ ప్రార్థన ద్వారా ఆరంభించుకోవడానికి చివరి ప్రార్థన ద్వారా ముగించుకోవడానికి అదే రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి మీరు చేసిన కార్యమును బట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులతో మహిమపరిచే వారికి కుటుంబాన్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఇచ్చినట్టు సమయానికి వందనాలు చెల్లిస్తూ వీటన్నిటిని మీకు ప్రతిష్ఠ చేస్తూ ఎప్పటి నుండి ప్రభా ఈ యొక్క మిషన్స్ మంచిగా పనిచేసి మీకు మహింకరంగా ఉండలాగా గొప్ప కార్యం జరిగించమని మిషన్స్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరట ఇవి ఇచ్చినందుకు వందనాలు. ఇటు ఏమైనా అప్పులు ఏమైనా ఉంటే అవి త్వరగా తీరిపోవడం సాయం చేయండి. అనేకులు వచ్చి ఈ యొక్క మిషన్సే కాదు వీరి ద్వారా రక్షణ అనుభవంలో కూడా రావడానికి ఈ ప్రాంతంలో మీరు గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని ఇచ్చినందుకు వందనాలు చెల్లిసి దీవించమని ప్రభా ఈ కుటుంబాన్ని కూడా దీవించి పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడుగా అక్క కూడా ఆరోగ్యం అన్న కూడా ఆరోగ్యం దయచేయండి. శామ్యుల్ని ముట్టండి. మల్లేష్ అన్న కూడా ముట్టమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయం అంతా దీవించమని యేసు ప్రభు నామమున మరి జాన్ అన్న అందరిని కూడా దీవించమని ప్రభా డేవిడ్ అన్న కూడా దీవించమని ప్రార్థన చేస్తూ అన్న వాళ్ళ యొక్క కుటుంబీకులందరినీ కూడా దీవించమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మిషన్స్ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి యొక్క కారం బట్టి వందనాలు తండ్రి. దీవించండి ఆశీర్వదించండి. దీనిపైన కలువరిశిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తుండగా ఈ కారం మిషన్ మంచిగా పనిచేసి ఏ ప్రాబ్లం లేకుండా ఏ మిషన్ రిపేర్ రాకుండా మంచిగా పనిచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులు ఇక్కడికి వచ్చి ప్రభా ఈ యొక్క కారం పట్టించుకుని వెళ్తాను సాయం చేయమని గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిలో తండ్రి మీ కృపని ఇక్కడ కనపరచమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది పిండి గిర్ని కదా ప్రేమ కలిగిన తండ్రి. పిండి గిర్ని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ఆశీర్వదించండి.
దీనిపైన కలువరి సెల్లులో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని పట్టించుకుని వెళ్ళటం సాయం చేయండి. దీని ద్వారా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి అనుగ్రహించి 2 మిషన్స్ ద్వారా దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించి మహిమ పొందమని, వారి అక్కర్లు కూడా తీర్చమని ప్రార్థన చేస్తూ ఇక్కడ పనిచేసేటప్పుడు ఏ అపాయాలకు ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఈ 2 మిషన్స్ పైన కలువరి శిలువలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ కింద తెస్తూ అంధకార శక్తులు బంధించే చీకటి శక్తులు బంధించమని, ఇవి మంచిగా పనిచేయడానికి సాయం చేయమని, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాయం చేయమని, ఇవి ఇచ్చినందుకై మీకు కృతజ్ఞత చెల్లిస్తే ఈ కుటుంబాన్ని కూడా దీవించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లు కొని మనం కాపాడుకోను తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ప్రేమ, సమాధానం, మహాత్యమును ఇప్పుడు ఆధిపత్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ తోడే నడిపించను గాక. ఆమేన్. ఆన్ చేయాలా ఇవా పైకి వేసేది మొత్తం. పైకి అన్నాలా పై 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 ఓన్లీ వైబ్రేషన్ వస్తుంది. కరెంట్ మిల్లుగా కదా అప్పుడు సపోర్ట్. దేవుని కొందనాలు అయితే సరే రండి. వీడియో ఆపి వీడియో ఆఫ్ చేసి ఫోటో ఒకటి